హాయ్. ఎంతమంది BB9 చూస్తున్నారు? మీకు BB9 లాగా అనిపిస్తూ ఉందా, లేకపోతే ఒక సీరియల్ లాగా అనిపిస్తూ ఉందా? నాకైతే పర్ఫెక్ట్గా సీరియల్ లాగే అనిపిస్తూ ఉంది. మీరేమంటారు చెప్పండి. హలో, హాయ్ హాయ్ కావ్య, నువ్వు చూస్తున్నావా BB9? నీకు సీరియల్ లాగా ఉందా, లేకపోతే నిజంగానే BB9 షో చూసినట్లుందా చెప్పాలి. కామెంట్స్. సీరియలేనా? పర్ఫెక్ట్గా చెప్పింది కావ్య. సీరియల్ డిఫరెంట్ క్యారెక్టర్. సీరియల్లో లేని క్యారెక్టర్స్ కూడా వస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రంగా. సీరియల్లోన కొన్ని క్యారెక్టర్సే ఉంటాయి, అంటే ఒక క్యారెక్టర్ ఉంటే అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ మన BB9 సీరియల్లో ఒకే క్యారెక్టర్ 10 రకాలుగా వస్తూ ఉంటారు. నిమిషానికి మారిపోతూ ఉంటారు క్యారెక్టర్స్. అదేందో అర్థమే కావట్లేదు. ఎట్లా మనము ఫాలో అవ్వడము ఇలా ఉంటే? విలన్ అంటే విలన్ క్యారెక్టరే ఉండాలి కదా ఎండింగ్ వరకు. ఇక్కడ విలన్ కామెడీ అయిపోతుంది, తర్వాత కమెడియన్ హీరోయిన్ అయిపోతుంది. రకరకాలుగా పోతూ ఉన్నారు. ఏందో అర్థం కాలేదు. ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో తెలియడం లేదు. కానీ ఈ BB9 సీరియల్ని మీరేమంటారు చెప్పండి. ఇంతకీ మీ ఫేవరెట్ ఎవరు చెప్పాలి మరి. గేమ్ మీరు బాగా ఆడుతున్నారు, ఎవరంటే ఇష్టము చెప్తే కదా. ఆరోపంత్ సండే రిక్వెస్ట్ టు బి ఓ జాయిన్. హాయ్ హాయ్ టు బి సూపర్. భలే ఉన్నామే లైవ్. సూపర్ ఉన్నావు. చెప్పు, చూస్తున్నావా? నీకు కాదు, నీకు కరెక్ట్ గా చెప్పాలబ్బా, కరెక్ట్ గా చెప్పాలి. చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఆ డౌట్ ఏమంటే, నీకు ఇది సీరియల్ లాగా అనిపిస్తా ఉందా, లేకపోతే నిజంగా BB9 షో లాగా అనిపిస్తా ఉందా? నిజం చెప్పాలి. ఇది సీరియల్ బాస్, బిగ్ బాస్ కాదు, సీరియల్ బాస్. ఇది కరెక్ట్, ఇది సీరియల్ బాస్. ఇది ఎందుకంటే ఇంకోటి ఏమంటే, సీరియల్లో హీరోయిన్ ఉందనుకో, హీరోయినే ఉంటుంది సినిమా సీరియల్ ఎండింగ్ వరకు. ఇక్కడ హీరోయిన్ సడన్ గా విలన్ అయిపోతుంది, అంటే సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది హీరోయిన్స్ ఇక్కడ. ఓకేనా? విచిత్రంగా మారుతుంటారు. సరే, ఇప్పుడు నీ ఫేవరెట్ ఎవరు? PR టీమ్ లో వచ్చి ఏదైతే చెప్తే ఐ డోంట్ అగ్రీ. కరెక్ట్ గా చెప్పాలి. వెరీ గుడ్. వై? ఎందుకు తనూజ ఇష్టం? ఇది కూడా చెప్పాలి కదా. అంటే అందరూ యాక్టింగ్ చేస్తున్నారు అని అనుకున్నా, తనూజ యాక్టింగ్ యాక్టింగ్ లా కనిపించేస్తుంది. అది ఎందుకంటే తన సీరియల్లో సూపర్ యాక్టర్. వెరీ బ్యాడ్. సీరియల్ బాగా చేసింది కాబట్టి ఆమె ఇక్కడ కూడా యాక్ట్ చేస్తా ఉంది. చూసే వాళ్ళకి ఏమైంది, ఇది సీరియల్ బిగ్ బాస్ షోనా అని బుర్ర పెట్టాలి కదా. బుర్ర పెట్టాలి. మనవాడు బుర్ర కామెడీ ఏమంటే, ముందు PR టీమ్స్ ఉంటాయని, ఇలా ఎలివేషన్ తెచ్చుకుంటారని తెలీదు. ఇప్పుడు ఏంటంటే క్లియర్ గా అర్థమైపోతుంది ఎవరు PR టీము, ఎవరికి ఉంది ఎవరికి లేదు. ఇప్పుడు కూడా ఇలాంటి ఏమంటారు పిచ్చి కమెంట్లు. ఆ తనుజ కూర్చుంటే అసలు సూపర్ కూర్చుంది, నించుంటే ఏమన్నా ఎంత PR అసలు బుర్ర లేదా వీళ్ళకి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను చూడు, బిగ్ బాస్ లాస్ట్ టైం మన వీడియో రీల్ కూడా చేసినాను. లాస్ట్ టైం శోభా శెట్టిని అందరితో ఆమె చేసే యాక్షన్ చూస్తేనే మనకు BP వచ్చేది. కానీ తనకేమంటే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు బయట. సో లాస్ట్ వరకు తెచ్చినాడు బిగ్ బాస్. లాస్ట్ లో ఏం చేసినాడు, పక్కకు పోతాడు, ఇంటికి పంపించినాడు. విన్నర్ చేసినాడా? చేయడు. అది బిజినెస్. వాడు చచ్చినా చేయడు. మన బుర్రలకి, కోడి బుర్రలకి అర్థమే కావట్లేదు. కోడి బుర్రలకి ఓ అని అల్లాడిపోతున్నారు. అదెవరు తనూజ అని ఒక మాట అంటే వచ్చేస్తుంది ఎక్కడో కోపాలు. ఎందుకో అర్థం కావట్లేదు. పిచ్ ఏం PR టీమ్ లో బొంద మెంటల్ వస్తా ఉంది. ఆ పిల్ల చేసే ప్రతి యాక్షన్. అదెవరది, ఆమె ఎవరు, ఆ మాధురితో ఏం మాట్లాడుతుందంటే,
రాజు అంటుంది మ్యాడీ అంట. ఇప్పుడు ఆమె కొత్తగా ఆమెకు మ్యాడీ అయిపోయింది తొలగి. ఎవరు ఆ మాధురి అసలు మ్యాడీ గోవిందా గోవింద. ఆమెకి బయట పాపం ఒక మాధురి దువ్వాడ మాధురి దువ్వెన మాధురి సారీ దువ్వెన మాధురి దువ్వాడ మాధురి అయింది. ఆమె బిగ్ బాస్ టీంకి వచ్చి దువ్వాడ మాధురి కాస్త ఏదే మేడం అయింది, మేడం కాస్త అమ్మ అయింది, అమ్మ కాస్త రాజు అయింది, రాజు కాస్త ప్రస్తుతానికి మ్యాడీ. ఓరి దేవుడై, నేను మ్యాడీ అనుకుంటాడా మాధురి అనుకున్నా, అది చూస్తే మ్యాడీ అంటే ఆమెంట. మ్యాడీ ఆడొచ్చినాడు బిగ్ బాస్ హౌస్ లోకి కర్మగాలి అనుకుంటే అది మ్యాడీ అంట. మ్యాడీ అంటే మాధురి. ఇప్పుడు ఎవరది నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు నాకు. ఎవరది ఎవరు తల్లి మహాతల్లి తనూజ అంటా ఉంది, నువ్వేం నా దగ్గర కూర్చోవద్దు, నువ్వేం నాకు అన్నం తిను, కావాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళు. నీకు నిజంగా ఇష్టం లేకపోతే, నీకెవరి సపోర్టు వద్దకపోతే నువ్వు నామినేషన్ చెయ్యి. రోజు ఇప్పుడు పెట్టుకుంటున్నావు కదా అనవసరంగా అందరితో జగడాలు, పెట్టుకో, వదిలేసాయి మాధురిని. ఎందుకు నువ్వు అంటే కట్టె విరగకూడదు, పాము కావకూడదు అనే మెంటాలిటీ తనూజది, ఇందులో డౌటే లేదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్పు. మీకు గుర్తుందా, మీరు నేను మాత్రమే ఉన్నాం లైవ్ లో, ఎవరు లేడు. వస్తారండి, అందరూ వస్తారండి. వచ్చినాడు చూడు. కాదు అదేంటి, మాధురి రాగానే ఎంట్రీ అవ్వగానే ఆవిడది ఇమ్ముని ఇమాన్యుయల్ ని పెట్టి అడుగుతుంది తనుజ, ఎవర్రా ఫుల్ ఫైరా రా అనేసి అడుగుతుంది కిచెన్ దగ్గర. అడిగితే తినేమంటాడు, నాకు అంత అంటే పెద్దగా ఏం చెప్పడు, అంటే తనకు ఐడియా ఉందో లేదో మనకు తెలియదు కదా, తన కర్ణాటక, సో ఇక్కడ పొలిటికల్ గా తనకు ఐడియా ఉందో లేదో తెలియదు. కానీ తన ఎంట్రీ తనదంతా చూసేసి కొంచెం భయపడింది. భయపడ్డం ఏంటి, భయపడ్డం కాదు, కొంచెం ఓకే ఎవరో పెద్దవాళ్లే అన్నట్టు ఐడియా వచ్చింది. అది తెలుసుకున్న సెకండ్ మూమెంటే నాకు మిమ్మల్ని చూస్తే అమ్మ అనిపిస్తుంది, రాజు అని పిలవచ్చా. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు తనుజాత ఎందుకు బాగా ఉంటున్నారు అంటే, వాళ్ళు బయట చూస్తున్నారు, ఓకే తినటం ఉంటే కొంచెం పాజిటివ్ గా వాళ్ళ గేమ్ కోసం వాళ్ళు బాగుంటున్నారు. తినక తెలియదు కదా బయట ఏం జరుగుతుందో, తిన ఆనెస్ట్ గా ఉండొచ్చు కదా. అదే కదా, ఆ అమ్మాయి వల్ల కాలేదు. ఇప్పుడు కూడా పెద్ద చూస్తా ఉంటేనే నాకు బీపీ వస్తా ఉంది. బాగుండేది వేరే, బాగా ఉండడానికి, యాక్ట్ చేయడానికి, బిగ్ బాస్ లో ఒరిజినల్ గా ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మన వాళ్ళకి కోడి బుర్ర కాదు కదా, చీమ బుర్ర అంతే, అసలు బుర్రే లేదు. ఫస్ట్ అసలు బిగ్ బాస్ అని తీసేసి, తెలుగు బిగ్ బాస్ అని తీసేసి గుమ్మన సీరియల్ బాస్ అని పెడితే బెటర్. సీరియల్ బాస్ ఈ రోజు అదే పెడతా, ఈ రోజు నీళ్ళు పెడతాను ముందు. బిగ్ బాస్ ఇంటూ సీరియల్ బాస్ పెడతా, లేకపోతే పిచ్చి పట్టిందా జనాలకి. అస్తమానం తనుజ ఏం తెలుసురా మీకు, ఇంతకీ ఏం తెలుసా వండరు. కామెంట్ పెట్టే ప్రతి వాడికి 0 ఫాలోయర్స్, 0 పోస్టులు, మొత్తం 0 కామెంట్లకు మాత్రమే వస్తారు వీళ్ళు. ఏమంటే ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు అసలు సీరియల్, ఈ బిగ్ బాస్ సీరియల్ దే ఆర్ నాట్ అట్ ఆల్ వాచింగ్. అర్థమైంది? వాళ్ళు ఓన్లీ కామెంట్లు, తనుజ గురించి నెగిటివ్ గా ఉందా కూర్చొని దందని పెట్టేసేది. వాళ్ళు బిగ్ బాస్ వాచ్ చేయరు, సున్నా. వాళ్ళని కూడా డబ్బులు తీసుకొని పెడుతున్నారా పిచ్చి కామెంట్లు. అంతే కదా, అంత డబ్బులు తీసుకొని గెలిపించండి బా. వీళ్ళు గెలవరు ఎట్లా గెలుస్తారా, వీళ్ళు ఎట్లా గెలవరు. పిఆర్ గిఆర్ ఉండేవాళ్ళు గెలవరు, ఫైనల్ గా గెలిచేది నిజాయితీగా ఉండేవాడే. బిగ్ బాస్ లాస్ట్ వరకు అందరినీ లాగుతాడు టిఆర్పి కోసం, లాగి ఒక చోట గేమ్స్ అన్ని. మరి రేవంత్ దాంట్లో అట్లా అయిందిగా, రేవంత్ కూడా పిఆర్ అన్నాడు. అదే ఆ రేవంత్ దాదాపు 38 లక్షలు ఎంతో పెట్టినాడంట, వాడికి వచ్చిన 50 లక్షల్లో. ఇప్పుడు అది అందరికీ తెలిసిపోయింది కదా. బుర్ర లేకుండా వీడు మామూలుగా 4 వారాలు ఉండింటే వీడికి మిగిలిన 12 లక్షలు వచ్చింటుంది చాలు కదా. ఆ వచ్చిన డబ్బులతో వాడు హ్యాపీగా పోయి మంచి పేరు తెచ్చుకొని ఉండొచ్చు కదా. నువ్వు పిఆర్లను పెట్టుకొని పైకి పోయి మునగమానికి ఆ 38 లక్షలు వాళ్ళకి ఇచ్చే బదులు వచ్చిన 12 లక్షల వరకే ఆడి నిజాయితీగా ఇంటికి పోయి ఉంటే నీకు ఎంత మంచి పేరు ఉంటుందయ్యా. లేదు, అర్థమైందా? వీళ్ళకి ఎంత చెప్పినా బుర్ర లేదు అంతే వీళ్ళ జన్మ. కానీ
ఏమన్నా చెప్పు, కన్నడ బిగ్ బాస్ ఉంది, సూపర్ గా ఉంది. ఎంత బాగుంది తెలుసా కన్నడ బిగ్ బాస్. వీళ్ళని చూస్తా అంటే పరమ వేస్ట్, వీళ్ళు వేస్ట్ లో వేస్ట్. తెలుగు మనం తెలుగు వాళ్ళ మైండ్ కూడా దౌర్భాగ్యం ఎట్లుందంటే తెలుగు వాళ్ళనే తిట్టుకోవాల్సి వస్తా ఉంది. తప్పదు, ఎందుకంటే వీళ్ళు అట్లా చేస్తా ఉన్నారు. ఏం చేయాలి ఇంకా? నథింగ్. కార్తీక్ అంట, ఎవరో శ్రీశైలం గౌడు, ఎక్కడ నాయన ఎవరు లేరు, ఊరికి కామెంట్లు పెడతా ఉన్నారు వీళ్ళు. కామెంట్లు మాత్రమే పెడుతున్నారు, మనుషులు ఎక్కడ ఎక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇమానియల్ గురించి ఒక మంచి మాట మాట్లాడితే బాగానే ఆడుతున్నాడు కదా పాపం ఇమానియల్. ఆయన ఎట్లా గేమ్ ఆడాలో అట్లా ఆడుతున్నాడు. ఇందులో తప్పేముందో నాకు అర్థం కాదు. బిగ్ బాస్ షో లాగా చూడాలి కానీ సీరియల్ లాగా చూసుకుంటా పోతే బాగా ఎవరు యాక్ట్ చేస్తారో వాళ్ళకే ఓట్లు వేసుకుంటా పోండి అంతే, ఇంకేం లాభం లేదు. ఎవరైనా తనూజ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. తనూజ చేసేది కరెక్ట్, పిఆర్లు కాదు, పిఆర్లు గిఆర్లు కాకుండా ఒరిజినల్ గా చూడండి. ఎవరన్నా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, కావాలంటే మిమ్మల్ని యాడ్ కూడా చేస్తాను. తనూజ గురించి మాట్లాడేవాళ్ళు, తనూజ చెప్పేది పర్ఫెక్ట్ అనేసి ఎవరైనా ఒక్కరు రండి లైవ్ లోకి, ఒక్కరు రండి, నేను చూస్తాను. నేను అడిగిన వాడికి జవాబు చెప్పండి చాలు, ఇంకేముంది. అట్లా చెప్పే వాళ్ళు ఉంటే నేను జాయిన్ చేసుకుంటాను. 1,00,000 క్వశ్చన్స్ ఉంది తనూజ చేసిన, తను ఆడే గేమ్ గురించి 190 క్వశ్చన్స్ ఉంది. ఎవరు వచ్చినా కూడా నేను కరెక్ట్ గా నా దగ్గర ఆన్సర్ ఉంది, చెప్పండి. నేనేం తనూజకు విరుద్ధం ఏం కాదు, నా తలకాయ ఏం కాదు. నాకు జస్ట్ గేమ్, అందులో ఒక అమ్మాయి యాక్ట్ చేస్తా ఉంది. ఐ మీన్ అంతే, యాక్టివ్ ఇక చూసినారా, యాక్టివ్ వస్తా ఉంది అక్కడ. అసలు యాక్టింగ్ అనే వస్తా ఉంది, ఎందుకంటే అక్కడ యాక్టింగ్ కదా చేసేది, తప్పదు. కాబట్టి తనూజ గురించి మాట్లాడే వాళ్ళు నాకు రిక్వెస్ట్ పెడితే నేను జాయిన్ చేస్తా. ఎవరైనా కానీ రండి. లావణ్య జాయిండ్, ఇంకెవరు సువర్ణ ప్రభ అంట, ఇక్కడ రండి, ఇప్పుడు రండి. పిఆర్ లో ఆర్ఆర్ లో ఎవరెవరు ఉన్నారో మొత్తం రండి, చూద్దాం. ఆ అమ్మాయి ఎవరో, తను ఎవరబ్బా, సంజన ఎంత బాగా ఆడుతా ఉంది. అసలు ఆ సంజన ఉంటే కొంచెం కళగా ఉంది ఆ బిగ్ బాస్. ఎందుకంటే అప్పుడప్పుడు స్పార్క్ లాగా వచ్చి ఏదో ఒకటి చెప్పేసిపోతా ఉంటుంది. ఆ దొంగతనం చేస్తుందో, ప్రాంక్ చేస్తుందో, డాన్స్ చేస్తుందో. మెచ్యూర్డ్. మొన్న చెప్పింది ఎవరు, సంజన ఏమనింది, అవును పెళ్ళై పిల్లలు ఉన్నారు కాబట్టి అని వర్డ్ యూజ్ చేసింది. కరెక్టే కదా, పెళ్ళై పిల్లలు ఉంటే వెనకాల పడతారా? బిగ్ బాస్ షో గానీ బయట గానీ ఎవరు యంగ్ గా ఉంటే ఎవరు స్టైల్ వాళ్ళ వెనకాలే పడతారు. ఎక్కడైనా అది నిజమే కదా. దాన్ని ఎందుకు రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఆమె చెప్పింది కరెక్టే కదబ్బా, ఆమె తప్పు ఎక్కడ చెప్పింది? కరెక్ట్ గానే చెప్తాను. సంజన చెప్పేది కరెక్ట్. మెచ్యూరిటీ ఉండే వాళ్ళు ఉన్నారు అక్కడ. అతను ఇమ్మెచ్యూర్డ్ వాళ్ళు, నిబ్బాలు అంటారు చూడండి, ఆ నిబ్బా వాళ్ళ మాటలకి చెప్పినా ఏమని మొన్న అనింది కదా, నీకు ఎవరు రమ్య అనింది కదా, నీకు నువ్వు చాలా చిన్నదానివి, ఏజ్ లో కూడా చిన్నదానివి అని చెప్తే ఏమనింది రమ్య, నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అనింది. కరెక్టే కదా, తప్పేముంది అందులో? ఏం తప్పలేదు. మాట్లాడే వాళ్ళు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తాను, బయట వాళ్ళ క్యారెక్టర్ గురించి మనము అసెస్ చేయకూడదు. ఇప్పుడు పచ్చళ్ళు అమ్ముకుంటా ఉంది, ఆమె పచ్చళ్ళన్నా అమ్ముకుంటుంది, ఇటుకలన్నా అమ్ముకుంటుంది, మనకెందుకు? బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తరువాత నుండి వాళ్ళ గేమ్, వాళ్ళ ఒరిజినాలిటీ మీరు చూసారా? బయట సీరియల్లో చూసేసి ఆమె సూపర్ అనుకుంటే అది ఎట్లయ్యా? ఎంత రాంగ్ అది. సినిమాలో విలన్ గా చేస్తాడు, బయట విలన్ గా ఉంటాడా? విలన్ గా చాలా మంచోడుగా ఉండొచ్చు. అట్లా అనేసి సీరియల్లో చాలా మంచిగా చేసినారు కదా అనేసి లోపల మంచిగా ఉండొచ్చు. వాళ్ళ క్యారెక్టర్ వేరే, వాళ్ళ ఒరిజినాలిటీ వేరే ఉంటుంది. అది చూసే కదా మనం ఓట్లు వేయాలి. ఊరికే సీరియల్లో సూపర్ చేసింది అనేసి తనుజ ఏంది తనుజ? నాకు అర్థం కాలేదు, అర్థమే లేకుండా ఏం తనుజ? ఆమె ఎవరది? మాధురి. బయట 190 ఇష్యూస్ ఉండొచ్చు తనకి, తన ఫ్యామిలీ, మనకు సంబంధమే లేదు అసలు. బిగ్ బాస్ లోపలికి వచ్చినాక అందరూ సమానమే. ఆమె ఎంత బాగా, లాస్ట్ వీక్ కొంచెం అట్లా ఉంది, ఈ వీక్ ఎంత బాగా ఆడుతుంది గేమ్. ఆమె అందరితో బాగుంది, ఎవరిని నోరుంది కదా అన్నారు. ఆమె మాట్లాడాల్సినప్పుడు మాట్లాడుతుంది, సూపర్ గా ఆడుతుంది గేమ్. అంత పెద్దవాడైతే కూడా ఏడుస్తా అంటే ఓదారుస్తూ అందరినీ ఒక్కలాగే చూస్తా ఉంది. మీరు దాని వరకు మాత్రమే ఓట్లు వేయాలి. మనము బయట ఎట్లా పోతే మనకెందుకు? ఎవడు శుద్ధంగా ఉన్నాడు భూమి పైన? అందరికీ ఏదో ఒక మైనస్, మనకు సంబంధమే లేదు. బిగ్ బాస్ వాళ్ళు అక్కడ ఆడే ఆటకు మాత్రమే మనకు కావాల్సింది, మిగిలింది మనకెందుకు? ఎవడు ఎట్లా పోతే రమ్య పచ్చళ్ళు మనకెందుకు? అక్కడ ఇంత కరెక్ట్ గా మాట్లాడుతోంది. మనం ఏం చెప్పాలనుకున్నాం అదే కదా పాపం అమ్మాయి చెప్తా ఉంది. మనం చెప్తే ఓకే, మనము ఇష్ట ప్రకారము చెప్పేసి రీల్స్ పెట్టేసి ఓహో అని మనకు వ్యూస్ వచ్చేస్తే అది సూపరు. ఈ మాట తను లోపలికి వెళ్ళి చెప్తే రాంగ్. ఎట్లా కుదురుతుంది చెప్పండి మీరే? అది ఎట్లా కుదురుతుంది?
మనం చెప్పాలనుకునేది మన తరపున వైల్డ్ కార్డ్ లో పోయి అమ్మాయి చెప్పిందంటే వీ షుడ్ అప్రిషియేట్. ఎవరైనా ఐషా కూడా అంతే. ఐషా కూడా కరెక్టే కదా. అసలు ఐషా చెప్పిన పాయింట్స్ అట్లా ఇట్లా లేదు, పర్ఫెక్ట్ గా చెప్పింది. ఆ పిల్ల లవ్ ట్రాక్ అని చెప్పింది కదా రీతు గురించి. ఇప్పుడు ఎవరైనా చెప్తారు వాడు అన్నా చెల్లెళ్ళు రీతుకు అట్లా లేనే లేదు అని చెప్తా. అసలు రీతునే చెప్పింది కదా నాకు అమ్మాయి అంటే ఇష్టము, వాడు పవన్ అంటే ఇష్టము, వీడితోనే అన్ని షేర్ ఆ అమ్మాయే నోరు తెరిచి చెప్తాట. మధ్యలో మీకేం బాధ? ఆ లవ్ స్టోరీ చేయడం లేదా? చేస్తుంది కదా. తను ఏ కంటెంట్ ఇస్తా ఉందో ఇంకోటి ఇస్తా ఉందో మనకు సంబంధమే లేదు. సంథింగ్ ఏదో ఒకటి చెప్తా ఉంది కదా. అది తప్పు అని అంటే ఎట్లా? నిజాలే, వైల్డ్ కార్డ్ లో పోయిన వాళ్ళందరూ నిజాలే మాట్లాడుతున్నారు, అందులో డౌటే లేదు. నేను అక్కడ ఏం చూస్తే నాకేం అనిపిస్తే అదే రీల్ పెడతాను. మీరు ఏమన్నా తిట్టుకోండి, నాకు సంబంధమే లేదు. మొన్న ఎవడో ఒకటి వచ్చి నీకు 60 ఏళ్ళు ఉంటుంది కదా ముసల్దాన, నీకు నాకు 60 ఏళ్ళు కాకుండా నాకు 60 ఏళ్ళు ఒప్పుకుంటాను, నీకు 6 ఏళ్ళు బుర్ర కూడా లేదే, మెసేజ్ పెట్టేదానికి మాత్రమే తెలుసు. 6 సంవత్సరాలు ఉండే బుర్ర కూడా నీకు లేదు. కోడి బుర్ర కూడా కాదు, చీమ బుర్ర అంటారు దాన్ని. ఎందుకంటే చీమకు అసలు బుర్ర ఉందో లేదు, అదే ఇంత ఉంటుంది. అట్లా ఉంది మీరు మాట్లాడేది చూస్తూ ఉంటే. కొంచెము అసలు ఏం చెప్తున్నాను, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ నేను చెప్తా ఉన్నా. ఇంకా ముసలాం కాకుండా నేను పొడిచేయండి 60 ఏళ్ళు అయిపోయింది, ముసలాం కాకుండా ఇంకెట్లా ఉంటాను నేను? ఏందో అయ్యా కామెంట్లు పెట్టాలని పెడతారు, ఎందుకు పెడతారో తెలియదు, దేవుడికే తెలియదు. మీరు చెప్పే మాటలు ఏం అసలు లేనే లేదు. కన్నడ బిగ్ బాస్ చూడండి ఎంత బాగా ఆడుతున్నారు తెలుసా వాళ్ళు. ఇట్లా కొట్టుకుంటా ఉన్నారా? అర్థము లేకుండా పిల్ల తనూజ అర్థమే ఉండదు. ఆమెకి ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు. ఇది కూడా ఎవడో వైల్డ్ కార్డ్ వాడు ఎవరో చెప్పారు వచ్చి, నువ్వు వరుస్తావో నీకు తెలీదు, సడన్ గా అరిచేస్తుంది ఎందుకో తెలీదు, సడన్ గా నవ్వుతుంది, సడన్ గా ఎందుకు ఏడుస్తుంది. ఇన్ని రకాలు ఇన్ని సీరియల్లో కూడా ఇన్ని చేసి ఉండవు తల్లి. ఇన్ని ఒకటే రీల్లో ఒకే షాట్ లో ఇన్ని చేసి ఉండవు, గ్యాప్ ఇచ్చి ఉంటావు. ఇక్కడ అట్లా కాదు, చేసుకో. ఏం బిగ్ బాస్ ఏమో లాస్ట్ కి వేస్ట్ వేస్ట్ వేస్ట్.